మిల్కీ బ్యూటీ తమన్నా, విజయ్ వర్మ రిలేషన్షిప్ ముగిసిన సంగతి తెలిసిందే. 4 ఏళ్ల ప్రేమకు స్వస్తి పలుకుతూ ఎవరి పనుల్లో వాళ్లు బిజీ అయ్యారు. సాధారణంగా బ్రేకప్ అయిందంటే చాలా మంది సోషల్ మీడియా వేదికగా మనసులో భావాలను వ్యక్తం చేసే ప్రయత్నం చేస్తుంటారు. ఇద్దరు చేయకపోయినా ఒకరైనా అలాంటి ప్రయత్నం చేస్తారు. కానీ తమన్నా, విజయ్ విషయంలో ఎవరికి వారే సైలెంట్గా ఉన్నారు. ఇక్కడ కూడా ఇరువురు తగ్గేదేలే అన్నట్లు వ్యవహరిస్తున్నారు. ఆ సంగతి పక్కన బెడితే బ్రేకప్తో తమన్నా ఒక్కసారిగా మళ్లీ బిజీ అయింది. రిలేషన్షిప్లో ఉన్నంత కాలం ఆడతా పాడుతూ పనిచేసిన అమ్మడు ఇప్పుడు మాత్రం క్షణం తీరిక లేకుండా అవకాశాలు అందుకుంటుంది. ఇటీవలే ఓదెల 2తో ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఈ సినిమా యావరేజ్గా ఆడింది. రైడ్ 2లో స్పెషల్ సాంగ్ తోనూ అలరించింది. ప్రస్తుతం అజయ్ దేవగన్తో కలిసి రేంజర్ సినిమా చేస్తుంది. ఇది పాత కమిట్మెంట్ అయినా ఈ మధ్యనే పట్టాలెక్కింది. తాజాగా అమ్మడు ఇలాకాలో మరో 3 చిత్రాలు చేరాయి. జాన్ అబ్రహం హీరోగా యాక్షన్ సంచలనం రోహిత్ శెట్టి తెరకెక్కిస్తోన్న చిత్రంలోనూ తమన్నా ఎంపికైంది. అలాగే సిద్ధార్థ్ మల్హోత్రాకి జోడీగా వివాన్లోనూ నటిస్తోంది. మరో 2 హిందీ చిత్రాలు చర్చలో దశలో ఉన్నాయి. ఇవిగాక అమ్మడు టాలీవుడ్లో కొత్త సినిమాలకు సంప్రదింపులు జరుపుతుంది. అటు కోలీవుడ్లో కూడా ఉన్న పరిచయాలతో అవకాశాలు అందుకుంటుంది. ఇలా తమన్నా పెళ్లి కాకుండానే సెకండ్ ఇన్నింగ్స్ను పరుగులు పెట్టిస్తుంది. పెళ్లైతే ఇంకా బిజీ అవుతుందేమో, ఎందుకంటే పెళ్లైన భామలకు డిమాండ్ ఎక్కువ కదా.